నాకు యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. నేను ఇది కూడా విన్నాను. ఏంటంటే కొన్ని సాంగ్స్ వరకి అంటే ఇప్పుడు హిట్ మనకి నేమ్ వచ్చే వరకి, ఫేమ్ వచ్చే వరకి కూడా కష్టపడతాం. వన్స్ నేమ్ వచ్చిన తర్వాత మనదే నడవాలి అని చెప్పేసి కూడా అంటారు. ఇది కొంతమంది ఇప్పుడు మీరు ఎలా అయితే ఫేమ్ తెచ్చుకున్నారో బాగా సెట్ అయిపోయిన వాళ్ళ బిహేవియర్ ఇలా చేంజ్ అయ్యింది అని కూడా విన్నా. ఇది నిజమేనా, వాస్తవమేనా? ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీ పక్కన ఎవరు డాన్స్ చేయాలి, లేదు మీరు ఒక సాంగ్ షూట్ జరుగుతుంది, పలానా స్టెప్స్ గురించి ఒక చిన్న పార్ట్ షూట్ అయిపోయింది, అక్కడ ఏదో చిన్న మిస్టేక్ జరిగింది, ప్రొడ్యూసర్ లేదా డైరెక్టర్ లేదా ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పే కంటే ముందే పాట పేరు తెలుసుకోవచ్చా? అంటే లేదు, ఓకే ఓకే ఓకే, నార్మల్గా అంటే జనరలైజ్లో మాట్లాడు. సో ఇమీడియట్గా ఎవరైతే మెయిన్ లీడ్ ఉన్నారో ఆ మెయిన్ లీడ్ వెళ్ళి ఇలా కాదు ఇలా చేయండి, మీరు చెయ్యట్లేదు సరిగ్గా అని రూడ్ బిహేవియర్స్ కూడా షూట్ మధ్యలో జరుగుతాయి అని చెప్పేసి నేను విన్నాను. నిజంగా అంటే అంత అథారిటీ వీళ్ళు యాక్టర్సే, వెనకాల ఉన్న వాళ్ళు యాక్టర్సే, మొత్తం డిసిజన్ అంతా ప్రొడ్యూసర్ది, డైరెక్టర్ది, ఎట్ ద సేమ్ టైం ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో అతను డిసైడ్ చేస్తారు. కానీ ఎందుకని వీళ్ళు డిసిజన్ తీసుకునే వరకు వెళ్తుంది? ఇది నాకు ఒక సైడ్ డాన్సరే చెప్పారు. మేబీ ఆ ప్రొడ్యూసర్ వాళ్ళకి ఇచ్చిన చనువు అయిండొచ్చు. ఫస్ట్ పార్ట్ 1 చేసినప్పుడే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి నీ ఇష్టం నువ్వు ఏదంటే అది అనొచ్చు. సో ఆ ఫ్రీడమ్ తీసుకొని ఇప్పుడు మధు మీరు నన్ను ఫస్ట్ టైం కలిసారు, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో మనది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు కొంచెం చనువు ఇచ్చారనుకో, నేను మిమ్మల్ని షోల్డర్ మీద కూడా ఇట్లా కొడతాను నేను. సో ఆ కొట్టినప్పుడు మీరు తీసుకోవాలి, ఎందుకంటే మీరు అంత చనువు ఇచ్చారు కాబట్టి తీసుకోవాలి. సో మేబీ వాళ్ళు కూడా అంత చనువు ఇచ్చిండొచ్చు. సో అదే చనువుతోటి వాళ్ళు అడుగుండొచ్చు. సో అలానే జరిగి ఉండొచ్చు. సో యా మేబీ అలా కూడా అయిండొచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ డిసిషన్ ఎవరిది ఉండాలి అని మీరు అడిగితే కనుక యా యాజ్ అ ప్రొడ్యూసర్దే ఉండాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఫైనల్ కదా, తన నచ్చిన వాళ్ళని పెట్టుకుంటాడు. ప్రొడ్యూసర్ సిచ్యువేషన్ ఎలా అయిపోతుందంటే, ఫస్ట్ ఇప్పుడు పార్ట్ 1 మీతో చేశాను నేను, పార్ట్ 2 నేను మళ్ళీ మీతోనే కంటిన్యూ చేయాలి. సో అప్పుడు పార్ట్ 1 చాలా హిట్ అయిపోయింది అనుకుందాం, పార్ట్ 2కి వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ చేంజ్ అయిపోతాయి. అవును అవును, మీరు కంపల్సరీ కావాలి. అప్పుడు యాజ్ ఏ యాక్టర్ మీకు ఎలా ఉంటుంది, పార్ట్ 1 నా వల్ల వీళ్ళకి హిట్ వచ్చింది, సో పార్ట్ 2కి డెఫినెట్గా వీళ్ళు నా దగ్గరకు వస్తారు. సో అప్పుడు నేనేం చెప్పిందో అదే వినాలి ప్రొడ్యూసర్. ఇలాంటివి జరుగుతున్నాయా? తప్పు అంట నేను. అలా జరగకూడదు, అలా ఉండకూడదు కూడా అని అంట నేను. యా దట్ ఈస్ రాంగ్ కదా. ఇట్స్ ఒకవేళ హిట్ అయిందనుక యా ఇప్పుడు టీమ్ వైజ్ ఉన్నాం అనుకోండి, యా డెఫినెట్లీ కూర్చోవాలి, మాట్లాడాలి. సో వాట్ ఈస్ వాట్, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఏంటి అనేది ఎవరిని పెట్టుకుందాం అది మాట్లాడుకోవాలి. యా ఓకే, ఆ మాట్లాడుకున్న తర్వాత 10 మంది ఒకవేళ ఒక డిసిజన్ మీద ప్రాపర్గా కూర్చుంటే ఆ 10 మంది సైడే వెళ్ళాలి. అందులో 2 ఒక సైడ్ ఉన్నా కూడా వర్కౌట్ అవ్వదు, ఆ 10 మంది సైడ్ నుంచే వెళ్ళాలి. సో దట్ వుడ్ బి ద డిసిజన్ కదా. ఓకే, సో పేమెంట్స్ ఎలా ఉంటాయి ఫోక్ ఇండస్ట్రీలో? హీరోకి అంటే మెయిన్ లీడ్స్ కి అండ్ సైడ్ డాన్సర్స్ కి పేమెంట్స్ ఎలా ఉంటాయి? మా గురించి వదిలేస్తే సైడ్ డాన్సర్ది పాపం ఘోరం అని చెప్పాలి. వాళ్ళకి ఇచ్చే 1500కి ప్రొడ్యూసర్లు షెల్టర్లో పడుకోమంటారు. ఈ పాయింట్కి వస్తే నేను ఒక చిన్న పాయింట్ విన్నాను జాను గారి గురించి. జాను గారు ఒక పాయింట్ లాస్ట్ ఇంటర్వ్యూలో అనుకుంటా నాకు విన్నాను, నేను తను చెప్పడమే విన్నాను. లైక్ హీరో మెయిన్ లీడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి స్పెషల్గా ట్రీట్మెంట్ ఉంటుంది, సైడ్గా చేసే వాళ్ళకి ఇంకా ప్లేసెస్ కానీ ఫుడ్ కానీ ఇవంతా కూడా సమ్ డిఫరెంట్గా ఉంటుంది. అది నాకు నచ్చక నేను కూడా సైడ్ డాన్సర్గానే చేశాను కాబట్టి అవి నాకు తెలుసు, ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళు తినిందే తింటాను, వాళ్ళ దగ్గరే వెళ్ళి పడుకుంటాను నేను అని చెప్పేసి చెప్పింది. నిజంగా పాయింట్లో ఇవన్నీ జనాలకు తెలియదు, షూట్లో ఏం జరుగుతుందని తెలియదు, బురద చల్లితే చాలు అలా ఉంటుంది అనమాట. నిజంగా నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి కూడా. నిజంగా జాను గురించి నెగిటివిటీ పోతుంది ఈ పాయింట్ వింటే. తను ఎక్కడ స్టార్ట్ అయింది అన్న మూలం మర్చిపోలేదు కదా, తను ఎక్కిన మెట్లు మర్చిపోలేదు కదా ఏ రోజు కూడా. సో ఆ పాయింట్లో నిజంగా అంటే ఆ డిఫరెన్షియేషన్ ఉంటుందా? యా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అదే చెప్తున్నాను మీకు సైడ్ డాన్సర్ల గురించి. పాపం వాళ్ళని ఒక దగ్గర పడుకోబెడతారు, వాళ్ళు కనీసం బస్ స్టాండ్లో దిగిన తర్వాత ప్రాపర్ పికప్ కూడా ఉండదు. అమ్మాయిలు వస్తారు, పోనీ అబ్బాయిలను వదిలేయండి, అట్లీస్ట్ అమ్మాయిలన్నా పిక్ చేసుకోవాలి, లొకేషన్ తీసుకెళ్ళాలి, వాళ్ళకు ప్రాపర్ రూమ్ ఇవ్వాలి. అలా ఏమి ఉండదు, ఆల్ మిక్స్ ఒకటే రూమ్లో వేస్తారు, లేదంటే కింద పడుకోబెడతారు, స్టూడియోలోనే పడుకోబెడతారు. సో వాళ్ళకి కనీసం టైంకి ప్రాపర్ ఫుడ్ ఉండదు. అంటే వాళ్ళతో పాటు మేము కూడా షూట్లో ఇది ఫేస్ చేస్తాము. బట్ ఎప్పుడైతే అకామిడేషన్కి వస్తుందో సో అట్లా
ఎన్ని రోజులు జరుగుతుంది? 1 డే అయిపోతుంది, 1 డేలో అయిపోతుంది షూట్. ఒక్కొక్క రోజు 3 o'clock పొద్దున 10 o'clock స్టార్ట్ చేసి సాయంత్రం 3-4 కంతా కూడా అయిపోయిన షూట్స్. సో మేజర్గా అమ్మాయిల విషయానికి వస్తే నేను ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది షూట్లో వాష్రూమ్స్కి అమ్మాయిలు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎక్కడెక్కడో లొకేషన్స్లో అవుట్స్కట్స్లో చేస్తూ ఉంటారు కాబట్టి సో వాష్రూమ్స్కి చాలా ఇబ్బంది పడతారు. ఈ షార్ట్ అయిపోయిన తర్వాతే వెళ్దాము అంటే వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితి కొన్నిసార్లు ఉంటుంది. ఎందుకంటే సైడ్ డాన్సెస్ కదా, కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అసలు తెలీదు, ఎవరు అక్కడ ఐడియా కూడా ఉండదు. పాపం అట్లా వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఆపుకోవాల్సి ఉంటుంది, మనం చెప్పలేం. కొన్నిసార్లు పీరియడ్స్లో అట్లా ఉండి కూడా షూట్స్కి వస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసి అలాంటప్పుడు కూడా అంటే ప్రొడ్యూసర్స్ పట్టించుకోరా? ప్రొడ్యూసర్స్ వదిలేస్తారు మమ్మల్ని లిటరలీ. షూట్కి వచ్చిన తర్వాత మంచినీళ్ళు తెచ్చిస్తారు, అప్పుడప్పుడు థమ్స్అప్స్ అవి ఇవి ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మేము అడిగితే చేస్తారు. సో యా మ్యాక్స్ అలానే ఉంటుంది. బట్ కొంతమంది అందరు అలా ఉండరండి ప్రొడ్యూసర్స్. మధు చాలా డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది చాలా రూడ్గా ఉంటారు, ఇస్తున్నాగా డబ్బులు ఇస్తున్నాగా చేయండి, అవి ఇచ్చే 1500 కూడా వాళ్ళని పాపం ఇట్లా ఇస్తున్నాగా అంటారు. కొంతమంది ప్రొడ్యూసర్స్ చాలా బాగా చూసుకుంటారు, వాళ్ళకి ప్రాపర్ రూమ్ ఇచ్చి ప్రాపర్గా ఫుడ్ పెట్టి టైంకి షూట్ అవ్వకపోయినా పర్లేదు, 2 days అయినా పర్లేదు, మేము నాకు అందరు కంఫర్ట్, అట్లా చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారనమాట. సో జరుగుతాయి అలా కొంతమంది జరగవు, కొంతమంది జరుగుతాయి. సో 50-50 అనమాట. ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే చాలా క్వశ్చన్స్ తో వచ్చా. ఓకే, ఫోక్ సాంగ్ లో షూట్ కి అయ్యేది అంటే ప్రొడ్యూసర్ కి అయ్యేది చాలా తక్కువ ఖర్చు, ఒక 2 లక్షలు, మాక్సిమం ఒక 3 లక్షలు, 3 లక్షలు ఇంకా ఎనఫ్ అనేది విన్నాను. సో సాంగ్ హిట్ అయితే వాళ్ళ అంటే నార్మల్గా మొత్తం అందరికీ కలిపి 3 lakhsలో అయిపోతుంది. వన్స్ సాంగ్ హిట్ అయితే వాళ్ళకి వచ్చే పేమెంట్స్ డిఫరెంట్. సో ఈ రీజన్స్ అందరికీ యాక్టర్స్కి అక్కడ ఉన్న ఫోక్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అర్థమైపోయి వాళ్ళే ఓన్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటున్నారా అంటే ఎలాగో హిట్ అవుతున్నాయి మనం చేసేవి ఫోక్లో, ఫోక్ ఎలాగో ఇప్పుడు ఫామ్లో ఉంది, సో మనమే చేసుకుంటే మనకే అమౌంట్ వస్తుంది కదా, మన ద్వారా వేరే వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి అమౌంట్, ఇలా ఆలోచిస్తున్నారు అని కూడా విన్నాను. అందరు ప్రొడ్యూసర్లే అవుతున్నారు అని. అవును, అందరు ప్రొడ్యూసర్లే అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడు అవుతున్నారు మరి? లేదు, ఐ హావ్ ఛానల్. ఓకే, శివమ్మ రీల్స్ అని అమ్మ పేరు మీద ఓపెన్ చేశాను. ఓకే, సో నేను కూడా చేశాను. బట్ చేసిన ప్రతి సాంగ్ లైక్ అంత నాకు హ్యూజ్, నేను పెట్టిన దాని మీద ఇంకా లాస్ అయింది, 3 lakhs లాస్ అయింది తప్ప నాకేం రిటర్న్స్ రాలేదు. అదే అంటున్నా, ఇది పెట్టే కొత్త ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నాను వినండి, నేనే లాస్ అయ్యాను. సో నేనేమంటా అంటే అన్నీ వర్కౌట్ అవ్వాలి. ఒక సాంగ్ ఫ్లాప్ అయిందని మధ్యలో వదిలేయద్దు, దాన్ని కంటిన్యూటీ చేయాలి. ఇప్పుడు రంగు సీతమ్మ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు రంగు సీతమ్మ ఒక్కటే చూస్తారు తప్ప దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎన్ని ఫ్లాప్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అనేది ఎవరికి తెలియదు. సో వాళ్ళు అరౌండ్ 9 lakhs ఖర్చు పెడితే వాళ్ళకి వచ్చిన రిటర్న్స్ 4 lakhs, అంటే ఇంకా 5 lakhs పోయినట్టే వాళ్ళకి పాపం. సో అన్ని ఫ్లాప్స్ తర్వాత మళ్ళీ రంగు సీతమ్మ అని ఒక హిట్ పడింది. సో ఇప్పుడు ఎవరన్నా ఫోక్ ఇండస్ట్రీలో కూడా రంగు సీతమ్మ ప్రొడ్యూసర్ రాగానే రంగు సీతమ్మ కోట్లు వచ్చినా అంటారు, కానీ పాపం ఆయన ఎంత లాస్ అయ్యాడో ఎవరికి తెలియదు, దాని బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది వర్క్ చేసిరో తెలియదు, అంతకుముందు ఎన్ని సాంగ్స్ ఫ్లాప్ అయినా ఎవరికి తెలియదు. సో అదే అంటున్నా, ఒక సాంగ్ చేసి ఇక లాస్ అయినాం కదా ఇక చేయొద్దు నెక్స్ట్ సాంగ్ అని ఆపకండి, కంటిన్యూ చేయండి. మీ కష్టానికి ఫలితం అనేది దేవుడు డెఫినెట్గా ఇస్తాడు. ఇది కూడా నేను నమ్ముతా.